అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ అంతర్గత రాజకీయాలలో చిచ్చు రేపుతుంది. 5 వారాల సుదీర్ఘ యుద్ధం తర్వాత లభించిన ఈ వెసులుబాటును సామాన్య ప్రజలు స్వాగతిస్తూ ఉంటే, ఇరాన్లోని మితవాద వ్యతిరేకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కసితో ఉన్న వర్గాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాతో రాజీ పడే ప్రసక్తి లేదంటూ ఇరాన్ రాజధాని టెహరాన్ వీధులు హోరెత్తుతున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభ సందర్భంగా చేపట్టిన ప్రదర్శనలో ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కాల్పుల విరమణ నిషిద్ధం, ప్రతీకారమే మా లక్ష్యమంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలను అస్సలు నమ్మలేమని ఇక్కడి సంప్రదాయవాదుల వాదన. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్పై దాడులు జరగడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగడం వారి ఆగ్రహానికి ఆజ్యం పోస్తుంది. యుద్ధంలో ఇరాన్ పైచేయి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి ఒప్పందాలు శత్రువులకు అవకాశం ఇవ్వడమేనని వారు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రజాయు అమెరికాను ఓడిపోయిన దెయ్యంగా అభివర్ణిస్తూ చర్చలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్ బలహీనంగా లేదని చాటి చెప్పాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఒకవైపు సాధారణ ప్రజలు యుద్ధం వద్దని కోరుకుంటుంటే, మరోవైపు ప్రభుత్వానికి వెన్నెముకగా ఉండే హార్డ్ లైనర్ల మద్దతు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ చర్చల సమయంలో మళ్లీ దాడులు జరిగినా లేదా అమెరికాకు ఎక్కువ తలొగ్గినా ఇరాన్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో జరగబోయే చర్చలు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.